శుభాకాంక్షలు. శుభోదయం. ఈరోజు యావత్ భారతం దీపావళి జరుపుకుంటోంది. కొందరికి టపాసులు ఎందుకు కాలుస్తారు అనేది ఒక ప్రశ్న. దానిలో విజ్ఞానం ఏమి ఉందో ఒక అగ్రికల్చరల్ సైంటిస్ట్ చెప్పిన మాట మీకు తెలియజేస్తాను. భారతదేశమంతా ఈ సైంటిస్టులు ప్రయాణం చేస్తూ ఒక కార్తీక మాసంలో పుట్టే పురుగులు పంట పొలాలకు హాని కలిగిస్తాయి అని తేల్చారు. వాళ్ళు ఏం చేస్తారు? ప్రతి ప్రాంతంలో రాత్రిపూట ఒక పళ్ళెం నిండా నీళ్లు పోసి అందులో ఒక దీపం వెలిగిస్తారు. ఆ రాత్రిపూట పుట్టే పురుగులు దీపాన్ని చూసి దాని చుట్టూ తిరిగి నీళ్ళల్లో పడి చనిపోతాయి. వాటిని పరీక్ష చేస్తారు. ఆ పరీక్షలో దేశం మొత్తంలో కార్తీక మాసంలో పురుగులు పంట పొలాలకు హాని కలిగిస్తాయి అని తేల్చారు. ఆ పురుగులు చంపడానికి గంధకం పొగ అవసరం. అది మనం టపాసుల రూపంలో కాలుస్తాం. గ్రామాన దీపాలు వెలిగిస్తాం. ఆ దీపాలు చూసి పురుగులు వస్తాయి. ఆ సమయంలో టపాసుల పొగ వాటిని పతనం చేస్తాయి. ఇది పంట పొలాలకు ఎంత అవసరమైన కార్యక్రమం అన్నారు. ఇదే సమయంలో శ్రీకృష్ణ సత్యభామ ద్వారా నరకాసుర వధ ఈ రోజే జరిగింది. అందుకే పండుగ జరుపుకుంటాం. ఈ నరకాసురుడు ప్రాగ్జ్యోతిషపురం అంటే అస్సాం ప్రాంతంలో పుట్టి అనేక శక్తులు సంపాదించి వేలాది మంది స్త్రీలను బలాత్కరించి గోవులను చంపడం, దేవతలను అవమానించడం, సాధు సంతులు చంపేయడం, అహంకారంతో రాక్షస కృత్యాలు జరుపుతున్నప్పుడు సంహరించడానికి ద్వాపర యుగంలో శ్రీకృష్ణ సత్యభామ ముందుకు వచ్చారు. అందుకే ఈనాడు ఈ రాక్షస భావాలు కలిగిన వారిలో పరివర్తన తీసుకురావాలని ఆ శ్రీకృష్ణుని శ్రీరాముని పూజించి దీపాలు అనంతంగా వెలిగించాలి. దీపం అంటే త్యాగానికి చిహ్నం. ఒత్తి తనకు తాను కాలిపోతూ లోకానికి వెలుగును అందిస్తుంది. అలాగే మనలోని శక్తి సమర్పించి లోక కళ్యాణానికి ఉపయోగపడమని దీపం ఇచ్చే సందేశం. అందుకే మనలో ఉన్న రాక్షస గుణాలు తొలగితే మన శక్తి దైవ శక్తిగా మారుతుంది. అప్పుడే లోక కళ్యాణం జరుగుతుంది. త్యాగం, సేవ, ప్రేమతో ఎదుటి వారిని గౌరవించడం, పర్యావరణాన్ని సంరక్షించడం. అప్పుడే నిజమైన దీపావళి జరుపుకోగలుగుతాం.